జబర్దస్త్ వస్తారట ఎప్పుడు ఈ రోజు వస్తారా? కూడా లేదు. అది బుద్ధర కూడా వెనక్కి నుండి ఉంది కదా వస్తారే, లేదు ఇటు నుండి ఎలాగైనా వచ్చేసి ఏంటిది అసలు లైటింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు డేట్ వచ్చి 29 మండే. సో ఇప్పుడు టైం వచ్చి 11:30 అయింది. ఈరోజు షాప్కి అయితే అసలు వాళ్ళ ఇంటి నుండే వచ్చాను. నిన్నైతే మేకప్కి వెళ్ళామని చెప్పాను కదా, మేకప్కి వెళ్ళి నైట్ వచ్చినప్పటికి 11 అయిపోయింది. అసలు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని అంటే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. నైట్ అయితే పడుకొని మార్నింగ్ సరికి అయితే నేనైతే షాప్కి వచ్చాను. అసలు అయితే మధ్యాహ్నం వస్తానని చెప్పింది. బాక్స్ పట్టుకుంది. లైటింగ్ ఇంకొంచెం దగ్గర టీలో పంచదార వేయాలి ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడే బట్టలన్నీ అయితే ఆరపెట్టేసాము. ఈరోజు అయితే మాది మటన్ కూర, బిర్యానీ కదంసమంది. బిర్యానీ ఏడు లిస్ట్ చెప్తాను నీకు. ఇప్పుడైతే స్నానం చేస్తే అయితే ఇంకా షాప్కి అయితే గుడికి ఎప్పుడు వెళ్తాము? అదే మరి గుడికి అయితే వెళ్ళాలి. పాలకొండల కోట దుర్గమ్మ టెంపుల్కి అయితే ఉదయం వెళ్తామా? ఉదయమే వెళ్ళాలి. లోడ్ ఉంటుంది, బాగా లోడ్ ఉంటుంది. ఈవినింగ్ వెళ్తాం, 6కి మూసి వెళ్ళిపోతాం. ఓకే, లేదా ఆఫ్టర్నూన్ వెళ్దాం. ఆఫ్టర్నూన్ ఆ టైంలోనే జనాలు ఉంటారు, భోజనాలు అది. సాయంకాలం టైంలో ఖాళీగా ఉంటుంది. మొన్న వెళ్ళాను కదా. ఓకేనైతే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ దసరా. ఈరోజు అయితే ఈవెంట్కి వెళ్తాను. అయిపోయిందా దాటి? తీసుకో. సో అయితే మేకప్కి వెళ్తుంది. వైజాగ్ వెళ్తుంది మేకప్. ప్రయాణం ఎంతవరకు? వర్షంలో మా ప్రయాణం దండలు అప్పటికే నీకు నిన్న సో ఈరోజు దసరా అనమాట. పూజ అంతా కంప్లీట్ చేసుకొని షాప్కి అయితే వచ్చాము. అసలు అయితే వైజాగ్ ఈవెంట్ ఉంది. సో సామాన్లు అయితే సర్దుకుంటుంది. టైం వచ్చి 10:30 అవుతుంది. ఇప్పుడు ఇంక వెళ్తుంది అనమాట. 3 గంటలకి ఈవెంట్ వైజాగ్లో. సో ఆ ఈవెంట్కి అయితే వెళ్ళి ఇంకా నైట్ లాస్ట్ బస్కి అయితే వస్తుంది. నేను కూడా షాప్ ఎక్కువసేపు ఉంచాను. ఈరోజు ఒక 1:30 కల్లా అయితే ఇంకా మూసేస్తాను అనమాట. షాప్ మూసేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాను. ఎందుకంటే బయట మొత్తం వర్షం అనమాట. ఎందుకు మాకు తుఫాను లేకపోతే ఏంటో తెలియదు. ఒకసారి అయితే మీకు కూడా చూపిస్తా, చూడండి. ఫుల్గా వర్షం పడుతుంది. మార్నింగ్ నుండి అయితే వర్షం బాదుతుంది. మీ ఏరియాస్లో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. ఈరోజు దసరా అయితే ఇలా వర్షంతోనే అయింది. పాల్గొనలాగా సీతంపేటలో కూడా సేమ్ యాజ్ ఇస్ అదే ప్రాబ్లం అనమాట. హసు బిజీలో హసు ఉంది. ఇంకా దీపం గట్ట పెట్టేసి ఇంకా మారు తోరణాలు అన్నీ కట్టాలన్నమాట షాప్కి కూడా. అంటే ఈరోజు దసరా కాబట్టి షాప్ అయితే నీట్గా చేసుకున్నాము. నిన్న ముగ్గులు గట్ట పెట్టేసుకొని సో ఫైనల్లీ ఇంకా అంతా చేసేసుకొని హసు అయితే వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా 1 గంట 2 ఆ టైంలో అయితే వెళ్ళిపోతాను. షాప్ అయితే ఈరోజు ఉండదు మ్యాక్సిమము.
పెట్టింది అనమాట. ఏంటి ఆర్డర్ పెట్టావు? టేబుల్ ఆర్డర్ పెట్టింది. ఆ టేబుల్ అయితే తీస్తుంది. షార్ట్ వీడియో కూడా తీయము కింద తగిలించి పోతుంది. వీల్స్ ఇచ్చాడేట. ఐరన్ చేసుకుంటారు కదా ఆ బోర్డు. అది ఐరన్ ర్యాక్ అలా ఉంది, స్పాంజ్ లాగా. అదేంటి అది మరకలు మాత్రం బాగా పడతాయి. ఐరన్ బాక్స్ ఉంటుంది కదా, ఐరన్ బాక్స్ వైర్ ఇందులో పెట్టుకుని ఇలా ఐరన్ చెయ్యాలి. ఐరన్ ఏంటిది? ఐరన్ బోర్డా? ఐరన్ ర్యాక్. దాని అదే రాసింది ఐరన్ టేబుల్ అని. ఐరన్ టేబుల్ సారీ బాక్స్ ఫోల్డింగ్ ఆర్కి గట్ట ఇదనమాట. ఇంకా ఇది ఏంటి అనేసుకుని అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడైతే మీకైతే చెప్తాను. దసరా రోజు రావాల్సి ఉంది ఇది, బట్ ఇప్పుడు వీడియోస్ ఇదనమాట. ఎవరికైనా సరే సారీ బాక్స్ ఫోల్డింగ్ కోసం కావాలి అనుకుంటే నాకైతే మెసేజ్ చేయండి. అండ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తాను. దాని పర్పస్లోనే నేనైతే ఇది టేబుల్ అనేది తీసుకున్నాను అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మెసేజ్ చేసేసండి మన ఇన్స్టాగ్రామ్లో. ఓకే.